सर्वादे समुलारा श्रीयेसे देवुंडु आ प्रभुवे देवुंडु अधिका स्तोत्रार्हुंडु समलारा श्रीयेसे देवुंडु मनमोदे गुनिवारा मनमर्यायन प्रजला मनयमुना
యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మా సృష్టికర్తవు విమోచకుడవునైనా సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా దేవదేవుని స్తుతి స్తోత్రములు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడవు, ఘనమైన దేవుడవు, గొప్ప దేవుడవు, ఆరాధనకు యోగ్యుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవ, ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠముగా ధరించుకుని ప్రభువా నిత్యము తండ్రి పరిశుద్ధుడువు పరిశుద్ధుడువు పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొనియాడబడుతున్న మా దైవమా, మీకు బంగారు పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినము నాయన నీవిచ్చిన దినము ప్రభువా, ఈ పరిశుద్ధ దినంలో ప్రభువా నీ పాద సన్నిధిలో నాయన ఈ సుందరమైన మందిరంలో ప్రభువా సంగముగా మేమందరము కూడుకుని ప్రభువా సార్వత్రిక సంగముగా ప్రభువా నీకు తండ్రి ఎత్తబడే గుంపులో మేమందరము ఉండాలని తపనతో ప్రభువా మేమందరము నీ సన్నిధికి చేరియుండగా ప్రభువా ఇదిగో నాయన మా ప్రార్థనలు అంగీకరిస్తున్న తండ్రి నీకు వందనములు ప్రభువా. ఈ దినము నాయన తండ్రి గతించిన 24 సంవత్సరంలో ప్రభువా 24వ సంవత్సరం 5వ మాసమందు ప్రభువా మమ్మల్ని అందరినీ తండ్రి ఎంతగానో 5 మాసములు నాయన మమ్మల్ని గడిపించావు ప్రభా. మాకు ఇచ్చిన క్షేమమును బట్టి మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన 6వ మాసంలో 2వ దినమందు ప్రభా ఈ పరిశుద్ధ దినములో ప్రభా మొదటి ఆదివారం దినమందు ప్రభా నీ సన్నిధికి రా మమ్మల్ని క్షేమముగా తోడుకొని వచ్చిన తండ్రి నీకు స్తోత్రములు 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 ప్రభా. నాయన ఈ రోజున మేము ఈ విధంగా ఉన్నాము అంటే అది కేవలం నీవిచ్చిన కృపే ప్రభా. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే తండ్రి నీ కృప కొరకు ఎదురు చూసుకొని ఉంటారో ప్రభా వారి యందు నాయన నీ కనుదృష్టి ఉంటుందని నువ్వు సెలవిచ్చిన రీతిగా ప్రభువా అట్టి రీతిగా మేమందరము కూడా భయభక్తులు కలిగి ప్రభువా నీ కృప కొరకు కనిపెట్టుకునే వారుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ఇదిగో తండ్రి ఈ దినమందు ప్రభువా నాయన మా 3 UCC సంఘములను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా సంఘంలో జరుగుతున్న ప్రతి ఆరాధనలు మీకు చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఆరాధన మీ నియమానికి మహిమకరంగా జరగాలి తండ్రి. అలాగనే ప్రభువా ఇదిగో తండ్రి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మా యవ్వనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మా పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మంచి బలమును శక్తిని ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి మా అడ్వైజర్ వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకను నీ బలము చేత శక్తి చేత నీ జ్ఞానంతో ఇంకా నీ నింపి ప్రభువా ఇంకా అనేక తండ్రి ఆత్మలతో నింపబడి సంగములను ఏర్పాటు చేయడానికి వారికి ఇంకను నాయన నీ బలము చేత శక్తి చేత నన్ను జ్ఞానంతో నింపండి ప్రభువా. అలాగనే ప్రభా కూడి వచ్చిన ప్రతి ఈ సంఘం అంతటిలో ప్రభా ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగనే నాయన ఇదిగో తండ్రి నాయన మరి ఎల్లుండి దినమందు ప్రభా మాకు తండ్రి మా దేశమునకు ప్రభా నువ్వు తండ్రి మంత్రులను తండ్రి ప్రధానమంత్రులను నాయన ముఖ్యమంత్రులను నువ్వు ఏర్పాటు చేయడానికి నాయన సిద్ధపాటు చేసిన ఎవరినైతే నువ్వు సిద్ధపాటు చేసావో ప్రభా వారు తండ్రి ప్రజలకు మేలు చేసేవారు, శ్రేయస్కరమైన పరిపాలన అందించేవారు, ప్రజలను తండ్రి మేలుకరంగా చూసుకునే వారిని ప్రభా నువ్వు ఏర్పాటు చేయమని నాయన నువ్వు ఏర్పాటు చేస్తున్నందుకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన నాయన దైవజనుల ద్వారా నాయన నువ్వైతే విత్తబడే వాక్యాన్ని నువ్వు మా కొరకు తీసుకొని వచ్చావో ప్రభా ఆ వాక్యాన్ని మేము తండ్రి మా హృదయంలో భద్రపరచుకుంటూ కృప చెప్పించండి నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని నడిపించమని తండ్రి యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరి విజయాలత గారికి ప్రభు నామంలో వందనాలు. ఈ సమయంలో దావీదు కీర్తనలో 28వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం.
దావీదు కీర్తనలు 28వ కీర్తన. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెగ్గినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారి దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతికారం చేయదు. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతికారం చేయదు. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపనను ఆలకించినాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కీడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచును గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దొరకము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమె. మనందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని చెప్దాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో యవన బిడ్డలు వచ్చో పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. స్తుతించి
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యాన్ని చదువుదాం. పాత నిబంధన గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. అలాగే నూతన నిబంధన సువార్తల్లో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ మాసంలో మొదటి ఆదివారం కొరకు దైవజనులచే ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పాత నిబంధన పాఠ్య భాగము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనం నుంచి 27 వరకు మనం చదువుకుందామండి. యెహెజ్కేలు 34, 23 నుంచి 27 వరకు. వాటిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడినై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యంలో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరముగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో ఫలింపజేయను గాక. ప్రైజ్లో ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య పఠనము క్రొత్త నిబంధన గ్రంథము నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయన్ను బయలుపరచని ఉద్దేశించినో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. వాక్య భాగములు చదివి వినిపించిన మన ప్రెసిడెంట్ గారికి అలాగే మరి బిడ్డకు కూడా ప్రభునామముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 356వ పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. అనంతరం మరి యవన బిడ్డలు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనిన వినినదనిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగా దనిన వినిన సంగతులను తెలుపుటయే
సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు రెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవం సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా బోధ చేయలేను వాదములకు బోను నాకదే బోధ చేయలేను వాదములకు బోను నాకదే నాలుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా చోరులైన జారులన చారులైన నవ్వరైన చోరులైన జారులన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించునంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా ఎల్లకాలమూరకుండ నేలయాత్మ శాంతి లేక ఎల్లకాలమూరకుండ నేలయాత్మ శాంతి లేక తల్లడిల్లు వారులకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా యవన బిడ్డలు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మనందరం కూడా లేచి నిలబడి ఆరాధనలో ఎక్కివేద్దాం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం దేవునికి మన జీవితాలను అర్పించుకుంటూ ఈరోజు మనం ఈ స్తుతి ఆరాధనని దేవునికి సమర్పించుకుందాం. అన్ని నామముల కన్నా పై నామము మన యేసయ్య నామము, గొప్ప నామము, పవిత్రమైన నామము, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు మన దేవుడు. ఈరోజు మనందరం కలిసి మన దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్య
మా కోసం చింతించావయ్యా దేవ ప్రభాస్య. మేము మీ ఆరాధన మేము చేస్తుండగా ప్రభాస్య, మా ఆరాధన మీరు అంగీకరించండి ప్రభాస్య. దేవా నీ కృపతో నీ ప్రేమతో ప్రభాస్య మమ్మల్ని ఆదరించావు ప్రభాస్య, మమ్మల్ని రక్షించుకొని ప్రభాస్య, నీ కుమారులుగా ప్రభా, నీ కుమార్తెలుగా ప్రభా మమ్మల్ని అంగీకరించి ఉన్నావు తండ్రి ప్రభా. నీ ప్రేమకి నీ కృపకి ప్రభాస్య దేవా మేము ఏమి చేసినా ప్రభాస్య అది ప్రభా, అది నేను ప్రభా, అదే చాలా తక్కువ ప్రభాస్య దేవ ప్రభా. ఇప్పుడు మేము ప్రభాస్య మిమ్మల్ని ఆరాధించుండగా ప్రభాస్య లార్డ్ ప్రభాస్య, మా ఆరాధనని ప్రభాస్య మీరు అంగీకరించండి ప్రభాస్య దేవ ప్రభా. మేమందరం కలిసి ఆరాధించుండగా ప్రభాస్య దేవ మా ఆరాధన మీరు స్వీకరించండి ప్రభా. నీ కృపను మా పైన ఇంకా ఇంకా కుమ్మరిస్తున్న దేవానికి వందనాలు దేవ ప్రభాస్య. కృపా సత్య సంపూర్ణుల స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుల స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
మనందరం కలిసి హల్లెలూయా అని దేవునికి మన ఆరాధనని అర్పిద్దాం. మనం ఏం ఆలోచించినప్పటికీ మా ఆలోచనలు ప్రతి ఒక్కటి పక్కన పెట్టేసి, దేవా నీ కృపతో మమ్మల్ని బలపరిచావయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని నింపావు, నీ రక్తం కార్చి మమ్మల్ని నీ కొరకు మరి మరి తన రక్తాన్ని మన కోసం త్యాగం చేసి మనల్ని ఆయన పొందుకున్నారు. మన ఘనమైన మన యెహోవాకి, మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ హల్లెలూయా అని అందరం కలిసి పాడదాం. పరిశుద్ధుడా, సమస్త మహిమ నీకే కలుగునుగాక. పరలోకములో అత్యున్నత సింహాసనమందు ఆశీనుడవై ఉన్న మా తండ్రి, 4 జీవుల చేత 24 పెద్దల చేత కోటాను కోట్ల దేవదూతల చేత సర్వ సృష్టి చేత భూలోకములో నీ భక్తుల చేత ఆరాధించబడుతూ ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, మా యొక్క ఆరాధన మీ యొక్క సన్నిధికి ఇంపైన సువాసన వలె చేరునుగాక. మా ఆరాధన మీరు అంగీకరించి నీ బిడ్డలమైన మందరినీ నాయన నీ కృపలో బలపరచండి, నీ కృపను బట్టి దీవించండి. మా హృదయాలు తెరవండి, మంతరంగాలు తెరవండి. నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీ సాధనాలుగా ముద్రించండి నాయన. నీ వెలుగుతో, నీ సత్యముతో మమ్మల్ని నింపండి. ఆత్మ వరములతో, ఆత్మ అభిషేకముతో దేవా మమ్మల్ని ఒక్కసారి దర్శించండి నాయన. నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలమైన మాతో యా తండ్రి, ప్రేమపూర్వకమైన నీ మాటలతో మమ్మల్ని బలపరచండి నాయన. మమ్మల్ని సరిచేయండి నాయన. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని సేవకులకు ఎప్పుడు కూడా సంతోషంతో వాక్యం ఉంటుంటే ప్రజలు ఆ నడిపింపే విధానం వేరుగా ఉంటుంది. మన దేవుని మందిరంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మన కష్టాలు, మన బాధలు అన్నీ తీర్చబడే స్థలం ఇదే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో మనల్ని ఆశీర్వదించి దీవించి పంపించే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. దేవాతి దేవుడు అన్నాడు, నేను నీ దేవుడైన యెహోవాను అన్నాడు. నేను నీ దేవుడైన యెహోవాను, నేను చాలా రోషం కలిగిన దేవుణ్ణి. నిన్ను పోషించే విషయంలో, నిన్ను ప్రేమించే విషయంలో, నిన్ను ఆశీర్వదించే విషయంలో నేను రోషము కలిగిన దేవుణ్ణి అని దేవుడు, నీ దేవుణ్ణైన యెహోవాను నేనే అన్నాడు. ఈరోజు మనం చదివిన యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 27వ వచనంలో, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు అన్నాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల గురించి చెప్తున్న మాటలు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో చెరగా ఉన్నారు.
బబులోను దేశంలో దీన స్థితిలో ఉన్నారు. పరాయి దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడిస్తూ ఉన్న ఒక వాగ్దానం. బైబిల్ గ్రంథం అనేది ప్రవచనాల నెరవేర్పు. బైబిల్ గ్రంథంలో 4 భాగాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉంటుంది, బైబిల్ గ్రంథంలో బోధ ఉంటుంది, టీచింగ్స్ ఉంటాయి, బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఉంటాయి, బైబిల్ గ్రంథంలో ప్రవచన నెరవేర్పు ఉంటుంది. బైబిల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే ప్రవచనాల నెరవేర్పును మనం గమనిస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా దేవుడు మనకి కొన్ని ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. జరగబోయే విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనం నమ్మినప్పుడు ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉంటాం. ఎంతో దీనస్థితిలో పరాయి దేశంలో సరైన ఉద్యోగాలు లేక, సరైన ఇళ్ళు లేక, తినడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు లేని పరిస్థితుల్లో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నాడు, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా. ఎవరి చేతిలోనైతే వీళ్ళు దాసులుగా ఉన్నారు, ఎవరి చేతిలోనైతే వీళ్ళు బందీలుగా ఉన్నారు, ఎవరి యొక్క కాడి వారి మీద మోపబడిందో వారి యొక్క కాడి కట్లను నేను తెంపివేస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి ఆయన బిడ్డలంటే ఎనలేని ప్రేమ. ఈ యొక్క అధ్యాయం 34వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో ఇక్కడ వ్రాయబడింది. దేవుడు తన ప్రజలైన వారిని గొర్రెలతో పోల్చాడు. అనేకమైన జంతువులు ఉన్నాయి, కానీ దేవుడు తన ప్రజల్ని గొర్రెలతోనే పోల్చాడు. ఎందుకంటే గొర్రెలు చాలా విధేయత కలిగినవి. గొర్రెల్లో ప్రతి పార్ట్ కూడా ఉపయోగకరమైందే, ప్రతిదీ కూడా అంత ఆశీర్వాదకరమైనవి. గొర్రెలకు పోట్లాడడం రాదు, కత్తి ఎత్తినా సరే అవి విధేయతతో మెడ ఉంచుకుంటాయి. దావీదు ఒక సందర్భంలో తప్పు చేసినప్పుడు ప్రవక్త అయిన నాతాను కూడా వెళ్ళి అక్కడ ఉపమానం చెప్తాడు. అందులో కూడా ఒక గొర్రె గురించి చెప్తా ఉంటాడు. ఒక ఆయన ఉన్నాడు, తన దగ్గర ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల ఉంది, ఒక్కటే ఉంది. ఆ గొర్రె పిల్లనే సొంత బిడ్డలాగా పెంచుకుంటా ఉన్నాడు. కానీ పక్కన ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయనకి ఎంతో ఆస్తి ఉంది, ఎన్నో గొర్రెలు ఉన్నాయి. కానీ ఆ ఇంటికి బంధువులు వచ్చేసరికి ఈ గొర్రె పిల్లను వధించేశారు. అంటే గొర్రెకున్న ప్రాముఖ్యత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు గొర్రెలతో పోల్చబడ్డారు. ఆ దినాల్లో ఇశ్రాయేలులకు ఉన్న సమస్య ఏంటంటే వారికి సరి అయిన కాపరులు లేరు. ఏ మందిరంలోనైనా సరే కాపరి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాపరిని బట్టే గొర్రెలు ఉంటాయి. కాపరికి ఉన్న అభిషేకం, ఆయనకున్న సమర్పణ, ఆయనకున్న త్యాగాన్ని బట్టే గొర్రెలు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో గొర్రెల కాపరు ఎలా ఉన్నారంటే 34వ అధ్యాయం 2వ వచనంలో, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, గొర్రెల్ని మేపవలసిన బాధ్యత కాపరులదే. కానీ కాపరులు ఏం చేస్తూ ఉన్నారంటే తమ కడుపు నింపుకుంటూ ఉన్నారు, బలిసిన గొర్రెల్ని తినివేస్తూ ఉన్నారు, బలహీనమైన గొర్రెల్ని వదిలివేస్తూ ఉన్నారు, రోగముతో ఉన్న గొర్రెల్ని పట్టించుకోవడం మానివేశారు, చెదిరిపోయిన గొర్రెల్ని విడిచిపెట్టేశారు. వారి యొక్క కాపరి యొక్క ఆలోచన అంతా ఎలా ఉందంటే శుభ్రంగా తినాలి, హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనలోనికి ఆ రోజుల్లో కాపరులు వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రోజులే కాదండి, ప్రతి కాలంలో కూడా అలాగే ఉన్నారు కాపరులు చాలామంది. ఈ వాక్యం చదువుతూ ఉండంటే నిద్ర కూడా పట్టదండి. నేను ఎలాగున్నాను అని గుండె పిండేస్తూ ఉంటుంది. మనం ఎలాగున్నాం, ఎంత బాధ్యతగా ఉంటా ఉన్నాం, ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంత సిద్ధపాటు కలిగి ఉంటా ఉన్నాం అని ఒక భారం, ఒక భయం దేవుని బిడ్డలకు కలుగుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ రోజుల్లో గొర్రెల కాపరులు సరిగా లేరు కాబట్టి గొర్రెలు చెదిరిపోయినాయి, రోగగ్రస్తులైపోయినాయి, గొర్రెలు బలహీనమైపోయినాయి, సరిగా మేపక
ఎక్కడైతే సమృద్ధి జీవం ఉంటుందో, జీవ జలాలు ఉంటాయో అక్కడికి నడిపించక, ఆహారం ఉన్న చోటకి నడిపించక, ఎత్తైన పర్వతముల మీదకి నడిపించక, గొర్రెలన్నీ బలహీనమైపోగా దేవుడు ఆ గొర్రెల గురించి బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా మొట్టమొదటిగా మనం గొర్రె లాంటి స్వభావం కలిగి ఉన్నామా? మనలో ఒక దీనత్వం, ఒక దీనత్వం మనలో ఉందా? లేకపోతే ఒకలాంటి తిరుగుబాటు స్వభావం, దేవుని మీద, దేవుని వాక్యం మీద ఒక తిరుగుబాటు స్వభావం మనం కలిగి ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడు కూడా మనలోనికి తిరుగుబాటు స్వభావాన్ని రానియకూడదు. మన మీద ఉన్న అధికారులకు మనం లోబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా లోబడి ప్రభువు యొక్క ఆత్మను కలిగి, దీన మనస్సు కలిగి మనం ఉండగలిగినప్పుడే ప్రభువు మనల్ని వాడుకుంటాడు. నేను మొన్న శుక్రవారం ఒక వ్యక్తిని కలిశాను భీమవరంలో. ఆయన పేరు ప్రసాద్ గారని. ఆయనకి నేను బాప్తిసం ఇచ్చాను. గడిచిన కాలంలో నాతో ఉండేవాడు. ఆయన ఒకనొక చోట మీటింగ్లో వాక్యం చెప్తే, ఆ మీటింగ్లో ఆయన వాక్యం విని భీమవరం దగ్గరలోనే, పాస్టర్ గారు నేను మీతో ఉంటానండి అన్నాడు. సరే అండి అన్న. నాతో పాటు వచ్చాడు. ఒకరోజు ఆయన కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఆదివారం ఇలాగ ఆరాధన అయిపోయిన తర్వాత ప్రేయర్ చేశాను. ఆ ప్రేయర్ కూడా కొంచెం వెరైటీగా చేశాను. నేను చేసిన తర్వాత చాలా ఆలోచన చేసింది, ఇలా ప్రార్థన చేశాను ఏంటా అనుకున్నా. ప్రభువా, ఈయన మీద ఉన్న సర్పాలు, పాము పొట్లన్నీ నశింపజేయని ఆయన అని ప్రార్థన చేశా. ఒక ఆత్మలో ప్రార్థన వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి, మనకు తెలియదండి ప్రార్థన. చేశాను, ఇంటికి వెళ్ళాను, ఆలోచన చేసి ఇంటి ఎలా వచ్చింది ప్రార్థన అనుకుంటా ఉన్నాను. తర్వాత వచ్చాడు ఆయన. వచ్చి పాస్టర్ గారు చాలా వందనాలండి అంటున్నాడు. ఏంటి అంటే, ఆయనకి చాలా కాలం నుండి నిద్ర పడడం లేదంటండి. పడుకుంటే కళ్ళు మూస్తే పాములు కనపడాయంట. టక్కని నిద్ర లేచిపోయాడంట. ముసుగు తీసేసేవాడు. రాత్రంతా అలాగే కూర్చునేవాడంట. ఆ దెబ్బకి ఫైనాన్షియల్గా చాలా నష్టపోయాడు, ఆరోగ్యరీతిగా చాలా నష్టపోయాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ ప్రార్థన ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడో, ఆ రోజు నుంచి మంచిగా నిద్రపోయాడు. తిరిగి వ్యాపారాల్లో వృద్ధి చెందాడు. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన బాగా సంపాదించాడు. పాస్టర్ గారు మీతోనే ఉంటాను, నా సంగతులన్నీ చూశాడు. నేను మీకు హెల్ప్ చేయాలండి పాస్టర్ గారు, మీకు సహాయం చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి అని చాలా చెప్పాడు. చాలా వందనాలండి అన్న. నాతో పాటు మీటింగ్లకు వచ్చేవాడు. కొన్ని రోజులైన తర్వాత ఒక సంఘంలో ఆయనకి పెద్దగా ఇచ్చారు. నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నన్ను కొంచెం బాధ్యతలు తీసుకోమంటున్నారు, మీరేమంటారండి అన్నాడు. చాలా సంతోషం నాయనా, మీరు నా దగ్గర ఏదో చిన్న సంఘంలో ఇక్కడ ఉండడం కన్నా పెద్ద సంఘంలో దేవుడి పని చేయడం చాలా ఆశీర్వాదం. మీరు సరే అన్నాను. మీరు అక్కడే ఉండండి, అక్కడే మీరు కానుకలు ఇవ్వండి అన్నాను. ఎందుకు ఆయన మనం ఫోన్ చేసినప్పుడు వెళ్ళానండి. వెళ్ళేసరికి ఆయన చర్చికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ అని మీ ఇంటికి వచ్చానంటే, చర్చి దగ్గర ఉన్నానండి, సెక్షన్గా ఉన్నానండి అన్నాడు ఆయన. నాకు నేను తప్పుగా విన్నానేమో అనుకున్నా. ఎందుకంటే ఆయన బాగా డబ్బు ఉన్నాయనండి, బాగా డబ్బు ఉన్నాయన, బాగా సంపాదిస్తున్నా ఆయన. సరే నేను చర్చి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను అనమాట. చర్చిలో చాలా పనులు చేయించాడు. సెక్షన్ మానేసి చాలా కాలం అయిందండి. ఆ పని నేను చేస్తున్నాను, నేను ఫ్రీగా చేస్తున్నాను. ఇంకా నా డబ్బు ఎదిరించి చర్చిలంతా నేనే ఓడిస్తాను. బెంచీలన్నీ చాలా మటుకు తయారు చేయించాడు. చాలా రూపురేఖలు మార్పించేశాడు. నేను చాలా సంతోషించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఒక పాస్టర్ గారికి, ఒక కాపరికి ఎలా ఉంటుందంటే, ఒక విశ్వాసి ఆర్థికంగా ఎంత సంపాదించాడు, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు అనేది పట్టదు. ఆ విశ్వాసి దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నాడు, ఎంత దీన మనస్సు కలిగి ఉంటా ఉన్నాడు, అందరినీ ఎంత ప్రేమించగలుగుతా ఉన్నాడు, ఎంత దేవునికి అందుబాటులో ఉంటా ఉన్నాడు. చాలా ప్రాముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మ, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి దాసునిగా వచ్చి శిష్యుల పాదాలు కడిగిన ప్రభు. ఎంత దీనత్వం ప్రియమైన దేవుని బిడ్డలారా. సంఘంలో విశ్వాసులందరూ కూడా అలాంటి గొర్రెలాంటి స్వభావం మనం కలిగి ఉండాలి. ఎవరం కూడా ఒక తిరుగుబాటు, ఒక అధికారులకు, నాయకులకు, మన పైన ఉన్న నాయకులకు మనం ఎన్నడూ ఎదురు చెప్పకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు వారిని ఆ స్థితిలో పెట్టాడు, దేవుడు వారిని ఆ విధంగా ఆశీర్వదించాడు, దేవుడు వారిని ఆ విధంగా అభిషేకించాడు. ఎప్పుడైతే గొర్రెలాంటి ఒక స్వభావం మనలోనికి వస్తుందో, దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలీలకి గొర్రెల కాపరులు బాధ్యతగా లేకుండా వారి సంపాదనే
వారి తిండే వారు ముఖ్యంగా చేసుకుని, వారి సుఖములే వారు ముఖ్యంగా చేసుకుని ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఈ కాపరులను నేను తీసివేస్తాను. ఈ కాపరులను నేను తీసివేసి వీరి మీద దావీదు లాంటి వారిని నేను కాపరిగా పెడతాను. నేనే నా గొర్రెలను వెతుకుతాను. నేనే నా గొర్రెలన్నిటినీ మళ్ళా తిరిగి సమృద్ధి జీవాన్ని ఇస్తాను నేను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. నా ప్రజలందరినీ నేను సమకూర్చిన తరువాత, వారందరికీ మంచి ఆహారాన్ని నేను పెట్టిన తరువాత, వారందరూ కూడా నా మందలో చేరిన తరువాత నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. గొర్రెలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండవు. మా జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఒంటరిగా ఉండకూడదు. మనం సంఘంలో ఉండాలి, సంఘ కార్యక్రమాల్లో ఉండాలి. మనం ప్రతి దాంట్లో కూడా మనం పాల్గొనాలి. మనం ఎప్పుడైతే ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నామో అపవాదికి అందుబాటులోకి వెళ్ళిపోతూ ఉంటాం. అపవాది చేసే పని ఏంటంటే మందలో నుండి ఒక వ్యక్తిని దూరం చేసేయాలి. ఎప్పుడైతే మనం దూరం అయిపోయిన వాళ్ళు 100 కారణాలు చెప్తారు. ఏంటంటే దూరం అయిపోయారంటే, ఆయన మంచోడు కాదండి, వీళ్ళు మంచోడు కాదండి, వాళ్ళు అలాగండి, వీళ్ళు 100 చెప్తామండి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ యొక్క తప్పును బట్టి మనం దూరం అవ్వం. మనలో తప్పు ఉంటే మనం దూరం అయిపోతాం. మనలో ఉన్న తప్పు మన మీద మనం వేసుకోం. మనిషి స్వభావం ఏంటంటే నేను తప్పు చేశాను అని ఎవరూ చెప్పరు. ఆ తప్పు ఎదురుల మీద వేసేస్తాం. ఏంటంటే రావట్లేదు ప్రార్థన కంటే ఏదో కారణం చెప్తాం. అంతేగాని నేను లోకంలో పడిపోయానండి, పాపంలో పడిపోయానండి, ప్రార్థనలో తగ్గిపోయానండి అని మనం చెప్పం. మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మీయమైన స్థితి ఎలా ఉన్నది, మన యొక్క మనస్సు ఎలా ఉన్నది. గొర్రె లాంటి స్వభావం మనం కలిగి ఉంటే మందలో మనము ఉండగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొర్రెల్ని పోషించేవాడు. గొర్రెల కాపరి ఆయన, గొర్రెలకు కాపరి ఆయన. మనం గొర్రెలాగుంటేనే మనకు కాపరి ఆయన. మనం గొర్రెలాగుంటేనే మనం పోషిస్తాడు ఆయన. మనలో తిరుగుబాటు వచ్చిన రోజున మన ప్రభువు మనల్ని పోషించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన బిడ్డలమైన మనం ఒక ఆలోచన కలిగి ఉందాం. గొర్రెలాగా ఉన్నామా మనం? ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ ప్రభు అంటున్నాడు, మీరు నా గొర్రెలు బలహీనమైపోయారా? ఏదైనా బలహీనత మీకు వచ్చిందా? ఏదైనా రోగం, ఆత్మ సంబంధమైన రోగం అంటే శరీర సంబంధమైనది కాదండి. ఆత్మ సంబంధమైన ఏదైనా రోగం మనలోనికి వచ్చిందా? రోగం వస్తే తెలిసిపోద్ది మనకి. ఎలా తెలిసిపోద్ది రోగం వస్తే? బాగా జ్వరం వచ్చిన వాళ్ళకి బిర్యానీ పెడితే ఏమంటారు వాళ్ళు? బిర్యానీ పెడితే బాగాలేదంటారు. మమ్మీ ఈరోజు నువ్వు వండిన బిర్యానీ బాగాలేదు అంటారు. కానీ ఫాల్ట్ ఎక్కడుంది? మనిషిలోనే ఉంది. మనకు కూడా రోగం వచ్చిందనుకోండి, కొన్నిసార్లు వస్తాయండి, మనుషులం కాబట్టి ఏదో లోకంలో పడిపోతూ ఉంటాం. ఏదో మాటల్లోనో క్రియల్లోనో పడిపోయినప్పుడు బైబిల్ చదవబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు, మందిరానికి రాబుద్ధి కాదు. అంటే అర్థం ఏంటంటే మనకి ఏదో వచ్చేసింది, వైరస్ మనకేదో పట్టేసింది అని అర్థం. మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోగం మొదలక ముందే, మరణపు అంచుల వరకు వెళ్ళక ముందే, కఠినమైన మనస్సు మనలోనికి రాకుండా ఉండడానికంటే ముందుగానే మనం మేల్కొని మందలోకి వచ్చేయాలండి. మనం ఏం చేయక్కర్లా, మందిరంలో కూర్చుంటే చాలు. మనం ప్రభువు దగ్గరికి వస్తే, ప్రభు అన్నాడు మీరు నా యొద్దకు రండి అన్నాడు ఆయన. మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరకు వచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ప్రభు అంటూ ఉన్నాడు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మాట వ్రాయబడిందండి, నేను వారి కాడి కట్లను తెంపి అనే మాట మనం చదువుతా ఉన్నాం. నేను వారి కాడి కట్లను, కాడి అంటే అర్థం ఏంటి? కాడి అంటే మనం చాలాసార్లు వింటాం కదా మాట. రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుని మహాకృపను బట్టి కరెంటు పోయింది 2 వరకు. మన రోజు నిద్ర లేదు. నిన్న కూడా దేవుడు ఏ చేసినా మేలే చేస్తాడండి. ప్రభువా నీకు వందనాలయ్యా అనుకున్నా. అసలు ఏంటి వాక్యం చెప్పమన్నావు? ఏంటి కాడి అంటే ఏంటి? కాడి అంటే మన బరువు కాదండి, మన బరువు కాదు. మనిషి 100 కేజీలు ఉన్నా 200 కేజీలు ఉన్నా తన బరువు తను మోసుకోగలుగుతాడు. ఒక 5 కేజీలు రాయి నెత్తి మీద పెట్టారనుకోండి, ఎంతసేపు మోస్తాం మనం? మన బరువు మనం ఎంత ఉన్నా మోసేస్తాం. కానీ మనది కాని బరువును
కొంచెం కూడా ఎక్కువసేపు మొయ్యలేం మనం. కాడి అంటే మనది కాని బరువు. ఎద్దుల మీద కాడి మోపుతారు, ఎద్దు మీద బరువు మోపుతారు. అది ఎద్దు బరువు కాదు, అది మొయ్యాల్సిన బరువు. ఇశ్రాయేలు ప్రజలు కూడా బబులోను దేశానికి వెళ్ళిపోయినప్పుడు బబులోను దేశంలో వాళ్ళు భరిస్తూ ఉన్న భారము, మోయలేని ఆ భారము, ఆ కాడిని వారు మొయ్యలేక వాళ్ళు కృంగిపోతూ ఉన్న పరిస్థితుల్లో ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే, నేను వారి కాడి కట్లను తెంపేస్తాను. ప్రభు తెంచాలండి. మన జీవితంలో అనేక రకాలైన కాళ్ళు మన మీద ఉంటాయి. మనవి కాని బరువులు మనం మోయాల్సిన పరిస్థితులు మన జీవితంలో కలుగుతూ ఉంటాయండి. ఎవరికో షూరిటీ సంతకం పెడతాం ప్రేమతో షూరిటీ సంతకం పెడితే ఏమైపోద్ది? వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరు కట్టాలి? చాలామంది ఉన్నారండి. మనం దేవుని బిడ్డలం, ప్రేమ కలిగిన వాళ్ళం. ఎవరు సహాయం అడిగినా కాదనం, షూరిటీ సంతకం పెట్టి జీతం ఎవరిది కట్ అయిపోద్ది? మంద కట్ అయిపోద్దండి, మన ప్రేమ వలన. అలాంటివి మన జీవితంలో చాలా ఉంటాయండి. ఇతరుల యొక్క భారాలు, ఇతరుల యొక్క పాపాలు, ఇతరుల యొక్క శాపాలు, ఇతరుల యొక్క బంధకాలు మన మీద అనేకమైనవి మన మీద ఉండడం మనం చూస్తూ ఉంటాం. కాడి కట్లను, ఇతరుల భారాలు పోవాలంటే దేవుడు తెంచివేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాడి అనే మాట యేసు ప్రభు అన్నారు, పాపము చేయు ప్రతివాడు. అమ్మా అందరూ సీరియస్గా ఉన్నారు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అన్నాడు. ఏ చిన్న పాపం మన జీవితంలో అలవాటైపోయినా అక్కడితో మనం దాసులం అయిపోతాం. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత చదువుకున్న వ్యక్తి అయినా సరే, ఏ చిన్న పాపానికి బానిసైపోయినా అక్కడితో మన తల ఉంచేసినట్టేనండి. సైతాను చేతుల్లోకి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెళ్ళేది అపవాది చేతుల్లో, అపవాది ఉచ్చులోకి వెళ్ళిపోతాం మనం. అందుకే ఏప్రిల్ రాసిన పత్రికలో అంటాడు 12వ అధ్యాయంలో, సులువుగా చిక్కుల పెట్టు పాపము అన్నాడు. పాపం అనేది సులువుగా, అతి సులువుగా పడిపోతాం మనం. కొన్నిసార్లు ఒకసారి చూడడంతోనే పడిపోతాం, కొన్నిసార్లు మాట్లాడడంతో పడిపోతాం, కొన్నిసార్లు మన హృదయంలో ఆశ కలిగి పడిపోతూ ఉంటాం, ఆత్మీయంగా దిగజారిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పడిపోయినప్పుడు బయటికి రాలేమండి. పాపంలో పడిపోయిన ఏ వ్యక్తి కూడా బయటికి రాలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కష్టం. బయటికి రావాలంటే ఎప్పుడైతే పాపంలో పడిపోయామో మన మీద మనకు తెలియకుండా ఒక కాడి మోపబడింది, మనకు తెలియని కాడి మన మీద మోపబడింది. దాన్ని మొయ్యటమే. ఓ పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారు. ఒక ఆఫీసర్ గారు ఆఫీసులో పనిచేసే ఒక ఆమె ఉంటుందండి, ఊడ్చే ఆమె, చాలా అందంగా ఉంటుంది. ఆమెను ప్రేమించాడు. ఇప్పుడు స్టార్టింగ్లో ఆయనకు బాగానే ఉంది, తర్వాత ఈమె ఆయన ఇబ్బంది పెట్టడం బిగిన్ చేసింది. అందరికి అర్థమైపోయింది, ఏ పని అవ్వాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఈమె దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? స్వీపర్ దగ్గరికి. ఆయన అలాగ అయిపోయిందండి, బయటికి రాలేడు ఇంకా. ఏ చిన్న పాపమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది మన మెడ మీద ఒక కాడిలాగా మోపడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ప్రభు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఎందుకు చెరలోనికి వెళ్ళిపోయారు? ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యోధా గోత్రం వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? హోషేయ రాజు ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఉన్నప్పుడు, హోషేయ రాజుగా ఉన్నప్పుడు అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేలు మీద దాడి చేసి ఇశ్రాయేలును జయించారండి. 10 గోత్రాలు వీళ్ళు. కారణం ఏంటంటే హోషేయ రాజు అష్షూరు రాజుకి పన్ను చెల్లించేవాడు. కానీ ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే రహస్యంగా ఐగుప్తు రాజుతో మంతనాలు చేస్తూ ఉన్నాడు. ఈయనకి పన్ను ఇవ్వడం మానేసి ఆయనతో మంతనాలు చేస్తే అష్షూరు రాజుకు కోపం వచ్చి యుద్ధం చేసి జయించేసి వీళ్ళందరినీ పట్టుకుపోయాడు చెరగా. క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో అష్షూరీయులు ఇశ్రాయేలు జనాంగాన్ని, అనగా నార్దర్న్ కింగ్డమ్ని, ఉత్తర రాజ్యాన్ని జయించి తీసుకుని వెళ్ళిపోయారు. దేశమంతా ఖాళీ అయిపోతే ఆ దేశంలో 5 రకాలైన జాతుల వారిని అక్కడ పెట్టారు. వారిని సమరయులు అన్నారు.
సమరయులు అంటే వారు 5 రకాలైన దేవతల్ని ఆరాధించేవారు. సమరయ స్త్రీతో ప్రభు అన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అంటే, అయ్యా నాకు నీ భర్తను తీసుకురా అంటే, నాకు భర్త లేడంటే నీకు 5 పెనిమిట్లు అన్నారు. 5 పెనిమిట్లు అంటే ఆ సమరయ ప్రాంతంలో 5 రకాలైన దేశాల వారు, జాతుల వారు ఉండేవాళ్ళు. 5 రకాలైన దేవతల్ని ఆరాధించేవారు. అదే సమయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని జయించారు. పక్కనే యోధా రాజ్యం ఉంది, చిన్నది. హిజ్కియా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేశాన్ని జయించారు కానీ ఆ చిన్న దేశాన్ని జయించలేకపోయారు. కారణం ఏంటంటే యోధా వారు దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నారు. మన జీవితంలో మనం దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నంత కాలం కూడా మనం జయిస్తూనే ఉంటాం. మన జయం మన దేవునిలోనే ఉందండి. దేవునికి లోబడినంత కాలం, దేవునికి ఆజ్ఞకు లోబడినంత కాలం, మన జీవితంలోనికి పాపాన్ని మనం రానివ్వనంత కాలం మనం జయ జీవితం కలిగిన వారుగా దేవునికి కనపడతాం మనం. కానీ మనం ఓడిపోయిన రోజున మన మీదకి తెలియకుండా ఒక కాడి, పాపములో ఉన్నప్పుడు హృదయపూర్వకంగా సంతోషించలేమండి. ఎవరైనా సరే మనం పాపంలో పడిపోయినప్పుడు సంతోషం అంతా కోల్పోతాం. మనకున్న సంతోషం ప్రజలు మనల్ని పొగిడితే హ్యాపీగా ఉంటాం, ప్రజలు పొగడకపోతే మళ్ళా బెలూన్ లాగైపోతాం. దేవుళ్ళో ఉన్న వారికి ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. అది ఆత్మలో కలిగే సంతోషం, దేవుడు అనుగ్రహించే సంతోషం. అది మనకి మన మీదకి ఏ కాడి ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి కారణం ఒకే ఒకటి ఏంటంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. కాడి కట్లను తెంపివేసేది ఒక్క ప్రభువు మాత్రమే. యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో 27వ వచనాన్ని చదువుదాం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. బలిసినందున అంటే దేవుని బిడ్డలు బలహీనంగా ఉండకూడదు, వాక్యంతో బలపడాలి. మనం వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయంలో ఉంచుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ప్రభువు అంటూ ఉన్నాడు, ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయుదును. దేవుడు అశ్షూరీయులకు వాళ్ళని అప్పగిస్తే అశ్షూరీయులు ఏమనుకున్నారంటే మా శక్తి వలన వీరి జయించాము, మా బలము వలన వీరి జయించామని ఇశ్రాయేలుని చాలా బాధ పెట్టారండి. దేవుడు చేసే పని ఏంటంటే ఆయన బిడ్డలు పాపం చేసినప్పుడు దేవుడు ఎవరికి అప్పగించేస్తాడు. దేవుని సూత్రం అది. మనల్ని ఎవరికైనా దేవుడు అప్పగించేశాడంటే అర్థం ఏంటంటే మనల్ని బాగు చేయాలని, మనల్ని సరి చేయాలని. అంతే కదండి. చాలామంది మా అత్తగారు చూడలేదండి అంటారు. మీ అత్తగారు చూడకపోవడం కాదు, ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, మనం పంచాయతీ పెడతాం. అంతే కదండి. చాలా చోట్ల అత్తగారు చూడట్లేదు అంటే అదొక బంధకమే. పరాయి ఇంట్లో ఉన్నప్పుడు, ప్రేమలు లేనప్పుడు అలా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనం మార్పు చెందాలి. వెంటనే మన పిల్లనుకోండి మనం ఫైటింగ్కి వెళ్ళిపోతాం. మనకు బలంగా ఉంటే ఏంటి మా అమ్మాయిని ఎలా చూస్తున్నానంటే అలా చూస్తాను అంటూ ఉంటాం. కానీ వాక్య ప్రకారం అలా కాదండి. వాక్య ప్రకారం ఏంటంటే, వాక్య ప్రకారం మన మీద కాడి ఉన్నప్పుడు మన జీవితంలో దేవునికి విరోధమైనది ఏదో ఉన్నది. ఒక దేవుని బిడ్డగా మనం వెంటనే ఇంటర్ఫేర్ అయిపోకూడదండి. మనం దేవుని గురించి చెప్పాలి. అమ్మా వాక్య ప్రకారం నడుచుకో, వాక్య ప్రకారం విధేయతగా ఉండు, ప్రార్థన చేసుకో, దేవుని ప్రేమ చూపించు. దేవుడే విరక్కొడతాడు కాడి. ప్రభు అంటూ ఉన్న మాట అన్నమాట, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. అసలు ఇంకా ఆత్మీయ లోతులోనికి వెళితే ప్రియమైన దేవుని బిడ్డరా, మరి యెషయా గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలకి ప్రార్థన నేర్పించాడు. 58వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాడిమాను మోగులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. మనలో చాలామంది ఉపవాసం ఉంటాం. ఉపవాస అనుభవాలు చాలా ఉంటాయి. అసలు ఉపవాసం అంటే ఏంటి? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసం అంటే ఏంటో ప్రభువు చెప్పాడు.
3వ వచనం మనం చదివితే ఇదే అధ్యాయంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుందరు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం అంటే ఇందులో చాలా అర్థాలు ఉన్నాయండి. అసలు ఉపవాసం అంటే ఈ అధ్యాయంలో దేవుడు అనేకమైన ఆత్మీయమైన మర్మాలు పెట్టాడు. ఉపవాసం ఉన్నప్పుడు అంట ఎవరితో కలహపడకూడదంటండి. మీకు ఎవరి మీదైనా కోపం ద్వేషం ఉంటే ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఉపవాసం అన్న మానేయాలి, ఉపవాసం అన్న మానాలి. రెండోది వారితో సమాధానం అన్నా చెప్పండి ఒకసారి. ఉపవాసం అన్న మానాలి, ఉపవాసమైనా మానాలి, సమాధానం అన్నా. రెండిట్లో ఏది సింపుల్? మనకి సమాధానం పడ్డం మన వల్ల కాదు. అసలు మనిషికి వాళ్ళకి ప్రార్థన చేసే వాళ్ళ అసలు కాదండి, అసలు కాదండి. మన వల్ల జరగని పని ఏంటంటే తగ్గింపు అనేది చాలా కష్టం. నేను ఎందుకు తగ్గించుకోవాలి? మా ఆయనకి ఏం ఉద్యోగం తెలుసా అంటారు. మా ఆయన ఉద్యోగం ఏంటో తెలుసా? మీ ఆయనకంటే మా ఆయనది పెద్ద ఉద్యోగం, మీకంటే మాకు ఆస్తి ఎక్కువ ఉంది, మీకంటే అవి ఎక్కువ ఉన్నాయి, మాకు ఇవి ఎక్కువ ఉన్నాయి. ఏమి ఉన్నా లేకపోయినండి నేను ఎందుకు తగ్గించుకోవాలి? నువ్వు నన్ను పోషిస్తున్నావా? ఎన్నెన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు అవన్నీ చూడండి. నీకు నిజంగా ఉపవాసంలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలంటే ఎవరితో కలహపడద్దండి. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, నేను ప్రేమించేవాళ్ళు ఉంటారు, ద్వేషించేవాళ్ళు ఉంటారు. ఒక దేవుని బిడ్డగా అందరితో మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ప్రభు అన్నాడు, మన యొక్క ఈ ఉపవాసంలో చాలా ఉన్నాయి. 7వ వచనంలో, నీ ఆహారం ఆకలి గున్న వారికి పెట్టాలి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపబడకుండా దిక్కుమాలిన బీదలను నీ ఇంటి చేర్చుకోవాలి, వస్త్రహీనులు లేనప్పుడు నీ వస్త్రాలు. ఇవి మనం చేయాల్సిన దాన ధర్మాలు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బంధువులతో రక్త సంబంధులతో ఎలా ఉండాలంట? అందరితో ఐక్యంగా ఉండాలి. రక్త సంబంధం అందరితో బాగానే ఉంటాం, కానీ సొంత వాళ్ళతోనే బాగుండం మనం. కానీ మనం అలవాటు చేసుకోవాలి. అపవాది అలా పెట్టేశాడండి. అపవాది చేసిన పని ఏంటంటే ఒక శత్రుత్వాన్ని, ఒకలాంటి దురాత్మను పెట్టేశాడు, ఒక భయంకరమైన వైరత్వాన్ని పెట్టేశాడు. మీరందరూ ఏక మనసుతో ఉండండి. మన వారికి ఏం పెట్టక్కర్లేదండి, మన ఆస్తులు ఇవ్వక్కర్లేదు, ఏమీ పెట్టక్కర్లా. కనీసం వారితో ప్రేమగా మనం మాట్లాడగలిగితే చాలు. బైబిల్ గ్రంథంలో మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇదొకటే. ఇందులోని ఇంకోటి ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. దుర్మార్గులు ఎవరు కట్టాడు కట్లు అంటే మనకు కాదు. మనకు కట్టిన కట్లు మనం తెంపుకోలేం. మన పక్కన వాళ్ళకి, మన బంధువులకో, మన స్నేహితులకో, మన పొరుగు వారికో, మన సంఘంలో ఉన్న వారికో ఎవరికో కట్లు కట్టేశారు. చాలామందికి ఆ కట్లు కట్టడం వల్ల రాలేకపోతున్నారు, దేవుని పనింటే రాలేకపోతున్నారు. ఒక పాట పాడేటప్పుడు నోరు రాదు. ఎందుకు రాదు అంటే అపవాది నోరు కట్టేస్తాడండి. మనం చప్పట్లు కొట్టలేం, మన హృదయంతో ఆరాధించలేం, దేవునికి మనం ఇవ్వలేం. దేవునికి ఇవ్వలేకపోవడం కూడా అండి, దేవునికి ఇవ్వలేకపోవడం కూడా అపవాది కట్టిన కట్లే అవి. అందువల్ల మన జీవితాల్లో మనం ఆశీర్వాదాన్ని చూడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎక్కడెక్కడ కట్లు కట్టేస్తా ఉన్నాడో ఆ కట్లు తెంపవలసిన బాధ్యత మనది. మీరేం చేస్తారో, మీరు ప్రార్థనే చేస్తారో, ఇతరులను ప్రేమిస్తారో, ఇతరులకు మంచిగా రెండు మాటలు చెప్తూ ఉంటారో, అది నిజమైన ఉపవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన జీవితంలో ఇవన్నీ కూడా మెట్లు అన్నమాట. ప్రభు అంటున్నారు, ఎవరిని కూడా వేలు పెట్టి చూపించొద్దు అంటున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు లోక వార్తలు మాట్లాడకూడదంట. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం మాట్లాడతాం? ఉపవాసం ఉన్నప్పుడు ఏమి లేకపోతే టీవీయో సెల్ ఫోన్ పెట్టుకొని లోక సంబంధమైన మాటలు వింటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం వింటాం. ప్రభు అంటూ ఉన్నారు, నేను అలాంటి వారి యొక్క ప్రార్థన నేను ఆలకించను. దేవుని ద్వారా నీ ఒక జవాబు కావాలి అంటే, దేవుని ద్వారా నువ్వు ఒక అద్భుతాన్ని పొందుకోవాలి అంటే, దేవుడు కోరుకున్న విధంగా మన భక్తి జీవితాన్ని మనం మార్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అంటున్నాడు, నేను ప్రతి విధమైన కట్లను తెంచివేసి నీకు విడుదలనిచ్చి నిన్ను ఆశీర్వదించి పర్వతముల మీద ఉన్న శ్రేష్టమైన ఆహారాన్ని పెడతాను, నేను నీ దేవుణ్ణైన యెహోవాను అని ప్రభు అంటూ ఉన్నాడు. విలాపవాక్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో మంచి మాట ఉంటుందండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనంలో,
నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు యవ్వన కాలమున కాడి మోయుట. మన దగ్గర ఎంతమంది ఉన్నారు యవనస్తులు? మనలో ఎంతమంది యవనస్తులు ఉన్నారు? ఏమ్మా ఒకసారి. అందరికీ యవ్వనంగా ఉండడమే ఇష్టం. ఎంత వయసు వచ్చినా ఎలా కనపడాలి? అందరికీ యవ్వనంగా ఉండాలని. యవ్వన కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మనకి ఎన్నో పనులు ఉంటాయి, కుటుంబ పనులు, ఉద్యోగ పనులు, వ్యాపారాలు ఎన్నో ఉంటాయి. అన్నిటికన్నా శ్రేష్టమైంది మా యవనస్తులు వింటారా మాట, నా మాట. యవ్వన కాలంలో ఏం చేయాలంట? యవ్వన కాలమున చెప్పండి, యవ్వన కాలమున ఎవరి కాడి మోయాలి? గట్టిగా చెప్పండి. యవ్వన కాలమున ప్రభువు కాడి మొయ్యాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యవనస్తులు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవ్వన కాలంలో ఎవరి కాడి మొయ్యాలి? ఏమందరూ చెప్పండి. ఈ లోకంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ యవ్వన కాలంలో ప్రభు చేత పట్టబడిన వారే, యవ్వన కాలంలో ప్రభువుని చేత ఆశీర్వదింపబడిన వారే. అంతే అయిపోయిన తర్వాత కాదండి. యవ్వన కాలంలో ఒక బలమైన పాత్రగా దేవుని కొరకు నీవు వాడబడాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, మన దగ్గర ఉన్నారు అన్నలాంటి వాళ్ళు. యవ్వన కాలంలో వారి యొక్క రక్తాన్ని, వారి శ్రమంతా కూడా ప్రభు కోసం దారపోసి ఇలాంటి మందిరాలు కట్టి, ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు అనేక వందల మంది, వేల మంది ఆశీర్వదింపబడ్డానికి వాళ్ళు కారణం. మనం కూడా మన యవ్వన కాలంలో దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలి. యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడకపోతే మన ప్రేమను యవ్వన కాలంలో దేవునికి చూపించాలి. దేవుని చేత అభిషేకించబడాలి. మీ ఇంట్లో యవ్వన బిడ్డలుంటే ఏమ్మా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని పనిలో వాడబడ్డం కోసం వాళ్ళని పంపండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఆశీర్వాదం అది? ఏమ్మా చెప్పండి, ఎవరికి ఆశీర్వాదం? మీ పిల్లలు ఎంత గొప్పలైనా, ఎంత బాగా చదువుతా ఉన్నా సరే, మీ బిడ్డలు కనుక దేవుని మందిరంలో వాడబడితే మీకు ఆశీర్వాదం అండి. దేవుని ప్రేమ వారిలో ఉంటే అదే ప్రేమతో మిమ్మల్ని ప్రేమించగలుగుతారు, లేకపోతే ప్రేమించరండి. ఈ రోజుల్లో మన బిడ్డల కోరికలు ఎలా ఉంటాయి అంటే, అమెరికా వెళ్ళిపోవాలి, డాడీ నేను అమెరికా వెళ్ళిపోవాలి. వాళ్ళు కోరే కోరికలవే. నేను అమెరికా వెళ్ళిపోవాలి, సంపాదించేయాలి, లక్షలు సంపాదించేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? నేను చూస్తూ ఉంటానండి మా ఇంట్లో. వెళ్ళిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకు ఒకసారి వస్తారండి. ఎన్ని రోజులకు వస్తారు? జస్ట్ 2 డేస్కి 3 డేస్కి వస్తారు. ఆ సమయంలో తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోతారండి. తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయ్యే కొందుకు బిడ్డల మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఆ తండ్రి కుమారుని చూసి లోపల ఏడ్ చేసుకుంటూ ఉంటాడు. వాడు వెళ్ళిపోతూ ఉంటుంటే ఈ తండ్రి దుఃఖాన్ని సహించుకోలేక పక్కకు తిరిగి ఏడ్చేస్తూ ఉంటారండి. అంటే మన బిడ్డలు ఏంటంటే, వెళ్ళడం తప్పేం కాదండి, వెళ్ళడం మంచిదే. కానీ మన బిడ్డలకు మనం ప్రాముఖ్యంగా నేర్పాల్సింది ఏంటంటే, దేవుని ప్రేమ నేర్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మీ బిడ్డలు ఎంత పెద్ద స్థితిలో ఉన్నప్పటికీ కూడా యవ్వన కాలంలో ప్రభువు కాడి ముయ్యాలి. యవ్వన కాలంలో మన దగ్గర మంచి యవనస్తులు ఉన్నారు. మన దగ్గర యవనస్తులు కొత్తగా వచ్చే వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారిని ఆరాధన చేయించడంలో, ప్రార్థనలో నడిపించడంలో మన దగ్గర ఉన్న యవ్వన బిడ్డలు చాలా మంచివారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాదిరికరమైన యవనస్తులు మన దగ్గర ఉన్నారు. అందరికిలాగా అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు మన దగ్గర లేరు. మన యవ్వన బిడ్డలు ప్రభువు కొరకు వాడబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో ప్రభువు కాడి మోయుట. చాలామంది అనుకుంటారు, నేను అంతా అయిపోయిన తర్వాత రిటైర్మెంట్లో చేస్తాను. ఎప్పుడు చేస్తాను? యవ్వన కాలంలో చేయకుండా రిటైర్మెంట్లో చేసే వాళ్ళతో చాలా చాలా కష్టాలు వస్తాయండి. చాలా కష్టాలు వస్తాయి. వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే చాలా ఊసిపోక, ఏం పని లేక రకరకాలైన మాటలు వస్తూ ఉంటాయి. యవ్వన కాలంలో పడిన విత్తనం వేరు. ఆ విత్తనం దేవునిలో ఉండి అది మొలిచి మొలకెత్తి మహావృక్షమై అనేక ఫలాలు ఫలిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలమందు ప్రభు కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలంలో ఎవరైతే ప్రభు చేత పట్టబడతారో వారి జీవితాలు, కుటుంబాలు చాలా ఉన్నతంగా ఉంటాయండి. మా నాన్నగారికి 5 తమ్ముళ్ళు అండి. 5 తమ్ముళ్ళు లాస్ట్ ఆయన అందరికన్నా బాగా సంపాదించాడు. అపర కోటీశ్వరుడు అండి ఆయన.
ఆయనకి అవ్వన పని అంటూ ఏదో ఉండదు విజయవాడలో. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తాడండి. విజయవాడలో ఇజ్రాయిల్ గారు ఒక పాస్టర్ గారు ఉంటాడు, మా తాతగారు అనమాట. ఆయన యవ్వన కాలంలో అంటే పాలిటెక్నిక్ చదివే టైంలో కాంగో ఉండేదండి. కాంగో మీద వేసుకుని ఊర్లు తిరిగిపోయేవాడండి. మాసిలమణి గారు మీటింగ్లని, ఆ మీటింగ్లని, ఇంకా రేడియో స్టూడియోలో వాయిస్తూ ఉండేవాడు. మా తాతయ్య మిలిటరీ అనమాట. మా తాతయ్య వచ్చి పాస్టర్ గారితో, ఏంటి పాస్టర్ గారు మా అబ్బాయి ఇలాగా భవిష్యత్తు ఉండదండి అంటే, ఈయన దొర ఎప్పటికైనా దొరలాగానే ఉంటాడు అనేవాడు. నిజంగా ఈ రోజున ఆయన మెయింటెనెన్సే వేరుగా ఉంటుందండి. నాతో చెప్తూ ఉంటాడు, నేను యవ్వన కాలంలో ప్రభు పని చేశాను అంటాడు. ఒకటేనండి, యవ్వన కాలంలో ప్రభు పని చేశాను. యవ్వన కాలం మీ బిడ్డల్ని ప్రభు చేత వాడడానికి మీరు ప్రోత్సహించాలి, ఇంట్లో మీరు చెప్పాలి, మీరు నడిపించాలి. ఎప్పుడైతే మన బిడ్డలు అలాగ ఉంటారో దేవుడు వారిని ఎలాగో ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. మనం అనుకునే ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. యవ్వన కాలంలో ఎవరైతే ప్రభువు పని చేస్తారో, అది ఆరాధనే కానీ, పరిచర్య కానీ, సంఘ పరిచర్య కానీ, పెద్దలకు లోబడే పనే కానీ, ఏది చేసినా సరే మన సంఘం అంతకంతకు వర్ధిల్లుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు కాడి మనం మొయ్యాలి. ప్రభువు కాడులు 2 రకాలు. పాపపు కాడి ప్రభువు విరగొడతాడు, రెండోది ప్రభువు కాడి. మనం చదివిన మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాల్లో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఆయన ప్రభువు దగ్గరికి రావాలి. ఎలాంటి భారమున్నా సరే ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభు ఏమన్నాడప్పుడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును, మీ మీద నా కాడి, రెండోది ప్రభువు కాడి. ఒకటేమో పాపపు కాడి, రెండోదేమో ప్రభువు కాడి. ప్రభువు కాడి మన మీద ఉండాలి. ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడిని దీన మనస్సు కలిగివాడిని, నా యొక్క భారము అది బరువైంది కాదు, నా కాడి బరువైంది కాదు, అది చాలా తేలిక. దేవుని పని చాలా తేలిక. ఎప్పుడంటే దేవుని దగ్గర మనం తల ఉంచినప్పుడు. మోసేది ఆయన పెట్టేది మన మీదే, కానీ మోసేది మన ప్రభు అండి. ఆయన మన కాడి మోయటమే కాదు, ఆయన పెట్టిన కాడి మోయటమే కాదు, మనల్ని కూడా ఆయనే మోస్తాడు. ప్రభువులో ఉన్న గొప్పతనం అది. ప్రభువు కాడి మన మీద ఉంటే, మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రభువు కాడి మన మీద ఉంటే ఆ కాడిని ప్రభువే మోస్తాడు, మనల్ని కూడా ప్రభువే మోస్తాడు. ప్రభువు కాడి మీ మీద ఉంటే, మీ బిడ్డల మీద ఉంటే, మీ కుటుంబాన్ని కూడా ఆయనే మోస్తాడు, మీ సమస్త బాధ్యతలు కూడా ఆయనే మోస్తాడు. చాలామంది అంటారు, మనం ప్రభు పని చేస్తే ప్రభు మన పని చేస్తాడు కదా అంటారు. నిజమే అది. ఎందుకంటే మన మీద ప్రభు కాడి ఉంటే, మనతో పాటు ఆ కాడినే కాదు, దాన్ని కూడా మోసే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆయన బిడ్డలుగా ఉన్న మనం చివరిగా మీకు ఒక మాట తెలియచేసి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 'ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి.' దేవుని బిడ్డలారా, ప్రభు తన ప్రాణం ఇచ్చి మనల్ని విడిపించాడు. ఆయన విడిపించి రక్షించి మనల్ని కూడా సంఘంలో ఒక సభ్యులుగా చేసి దేవుడు మనకు ఒక ఆధిక్యతనిచ్చాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను మనం కోల్పోకూడదు. అపవాది పని ఏంటంటే తిరిగి మళ్ళా తన కాడి కిందకి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరినైనా ఎంతటి వాళ్ళనైనా పడికొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీళ్ళు వాళ్ళని తేడా ఉండదండి. ఎంత పైకి వెళ్ళిపోతే పడిపోయే అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయండి. ఎంత పైకి వెళ్తామో, ఎంత పైకి వెళ్తే అంత పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విశ్వాసిగా, ఒక పరిచర్య చేసేవాడిగా, ఒక సేవకుడిగా ముఖ్యంగా సేవకులకి ఎక్కువ ఉంటే పడిపోయే అవకాశాలు. డబ్బు కోసమో, పేరు కోసమో, లోకం కోసమో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం కోసం పరిగెత్తక్కర్లా. ఒక సేవకుడిగా ఉంటే పాపమే సేవకుడి ఇంకా పరిగెడతా ఉంటుంది. పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక విశ్వాసిగా నీవు ఉన్నప్పుడు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని నీవు కాపాడుకోవాలి.
తిరిగి మళ్ళా అపవాది కాడి కిందకు వెళ్ళవద్దు. ఏ స్థితి నుండి మనం విడుదల పొందామో, ఎక్కడి నుండి మనం బయటకు వచ్చామో, తిరిగి మళ్ళా దాని కిందకి మనం వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదికి మన జీవితంలో అవకాశాన్ని ఇవ్వకూడదు. దాస్యమనే కాడి, అపవాది అనే దాస్యమనే కాడి కిందకి మీరు వెళ్ళవద్దు. ప్రభువు మనల్ని విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ రోజున ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉన్న మనం గొర్రెపిల్ల లాంటి స్వభావం కలిగి జీవిద్దాం. ఒకవేళ మనం దారి తొలగిపోయి ఉంటే, ప్రార్థనలో తగ్గిపోయి ఉంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం అంటాడు, ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో తెలుసా అన్నాడు. ఆయన ఎంతగా ప్రేమ చూపించానో, యవ్వన కాలంలో కొత్తగా పెళ్ళి అయిన వారి మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుందో అంతకు మించిన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు ప్రభువారు. అంతగా ప్రేమించాడు. నువ్వు దారి తొలగిపోయినా పర్లేదు, నేను నీకు కాపరిగా ఉంటాను. తిరిగి మందిరంలో ఎవరైనా మందిరానికి కొత్తగా వస్తే మందిరంలోనికి రెగ్యులర్గా రండి. గొర్రె స్వభావం అది. మందిరంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సహవాసం ఐక్యతలో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. ఒకవేళ ఎలాంటి మనసున్నా మనం దీన మనసు కలిగి తగ్గించుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, మనకి తెలియకుండా జారిపోతే, మన మీద ఏదైనా కాడి ఉంటే మన ప్రభువు దగ్గరికి వస్తే ప్రతి విధమైన కాడి కొట్టేస్తాడు. ఆయన తన ఆత్మతో నింపుతాడు, అభిషేకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి నేను కూడా ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలామంది అంటారు, మీకు ఎందుకు ప్రభాకర్ గారు అంత ప్రేమ అంటారండి. ఎందుకంటే నేను చెప్తా ఉన్నానండి, నేను చేసిన సేవ అంతా ఫ్రీగానే చేసిన సేవ. ఎక్కడో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయన నన్ను తిట్టినా ఇష్టమే నాకు చాలా. ఎందుకంటే ఒక గురువుగా ఒక బాధ్యత అప్పగించారు. మరి నేను సంఘాన్ని ఎలాగా మరి వాక్యంలో పెంచుతుందో నాకు తెలియదు, కానీ నా మట్టుకైతే ఎప్పుడు బైబిల్ చదువుతావు. నేను ప్రయాణం చేస్తా ఉన్నా బైబిల్ చదువుతానండి. బస్సులో కూర్చున్నా, కారులో కూర్చుని, ఎక్కడున్నా సరే ఇదే పనిలో ఉంటే సంఘం కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. మీలో ఎవరైనా బలహీనంగా ఉంటే ఈ ప్రార్థన అవసరతలు మాత్రం తెలియచేయండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే నేను ఆత్మీయంగా దేవుడికి లెక్క చెప్పాలి కాబట్టి ఈ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. సంఘం ఇంకా మనం దీవించబడాలి, యవ్వన బిడ్డలు ఇంకా ప్రోత్సహించబడాలి. వారు ప్రయాసపడి, వారు మన కోసం కష్టపడి ఎంతో చేశారు. మనం వారి అడుగు జాడల్లో నడుచుకుంటా మనం ముందుకు వెళితే చాలు. ప్రియమైన దేవుని బిడ్డరా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. విన్న వాక్యం మాలో ఫలింపచేయండి. ఇది నీ సంఘంనైనా ప్రభువా, నీ ఆత్మ కలిగిన సంఘం. దేవా, నీ సన్నిధి ఇక్కడ ఉన్నది, నీ అభిషేకం ఇక్కడ ఉన్నది, మీ నడిపింపు ఇక్కడ ఉన్నది. సంఘ బిడ్డలందరూ నీ బిడ్డలునైనా, వీరిలో నువ్వు ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నావు, ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నావు. కానీ మాకే తెలియటం లేదు, మేము నీ కొరకు ఎలా బ్రతకాలో నువ్వు తెలియచేయి ప్రభువా. నువ్వు ఇచ్చిన తలాంతులు వాడుకోండి ప్రభువా, నువ్వు ఇచ్చిన తలాంతులు నీ మహిమ కొరకు వాడుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నావు. విన్న వాక్యమాలు ఫలింపచేయమని, బలహీనులు బలపరచమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలియుండును గాక, ఆమేన్. ఈ సమయంలో మరి మన ట్రెజరర్ వారు, వారి బృందం కానుకలు స్వీకరించడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు.
చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి
కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మేము నీకు ఏమి ఇవ్వగలము నాయనా? మా జిహ్వా ఫలములు నీకు సమర్పిస్తావునా. నీవు మాకు అనుగ్రహించిన వాటిలో నుండి శ్రేష్టమైనవి నాయనా, హేబేలు నీకు అర్పించిన విధంగా మా కానుకలు, మా దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు తండ్రి నీ సన్నిధికి తీసుకుని వచ్చి ఉంటుండగా వీటిని మీరు దీవించండి. ఇచ్చిన ప్రతి హస్తము మీద నీ ఆశీర్వాదం ఉంచమని ప్రార్థన చేస్తామన్నా. వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి కుటుంబంలో, అయ్యా వారి ఆరోగ్య విషయాల్లో, వారి ఆత్మీయమైన విషయాల్లో మెండైన ఆశీర్వాదం ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సేవలో వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. తండ్రి, నీ గొర్రెలముగా అయ్యా మా కాపరిమైన నీ పాదాలు యొద్ద ఉన్నాము. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా తండ్రి, ప్రతి అవసరం నువ్వు చెప్పావు, బలహీనమైన వారిని బలపరుస్తానన్నావు, రోగములతో ఉన్న వారిని స్వస్థపరుస్తానన్నావు, చెదిరిపోయిన వారిని తిరిగి మందలో చేరుస్తానన్నావు, వారికి శ్రేష్టమైనవి ఇస్తానన్నావు కదా నాయనా. మీ బిడ్డల యొక్క హృదయ కోరికలు, శ్రేష్టమైన ఆలోచనలు ప్రతి ఒక్కటి నెరవేర్చమని ప్రార్థన చేస్తామని మీ గాయపడిన హస్తాన్ని ఉంచండి నాయనా. అయ్యా నీకు సాక్షులుగా ఉండే అంతగా దీవించండి నాయనా. దేవా, గొప్ప వెలుగు బిడ్డల ద్వారా ప్రకాశించే అంతగా మీరు దీవించమని అడుగుచ్చు ఉన్నాను నాయన. సమస్తమైన మహిమ నీకే కలుగునగాక. వేటి వేటి కొరకునైనా బిడ్డలు ఆశించి నిలవబడి ఉన్నారు. ఆమెననేవాడా, మీ నామములో ప్రతి కోరిక తీర్చబడడానికి సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మన ట్రెజరర్ గారు మనకు తెలియజేస్తారు. అనండి కూడు మొదటిగా మన దేవాదేవునికి వందనము తెలియజేసుకుంటున్నాను. ఈ ఆరాధన కూడా వచ్చిన సంఘమంతటికి ప్రేమపూర్వక ఆహ్వానము, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆరాధన క్రమాన్ని చక్కగా నడిపించి చక్కని దైవ సందేశం అందించినటువంటి మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని సంఘమా, మన సంఘ సభ్యులు శ్రీ సంజీవరపు ప్రదీప్ కుమార్ యొక్క మరియు శ్రీమతి మేరీ మోయస్ గారి యొక్క కుమారుడు కమల్కు, అలాగనే మన మెయిన్ చర్చ్ సంఘ సభ్యులు శ్రీమతి నిర్మలా కుమారి యొక్క కుమార్తె బ్లెస్సీ కింద నెల 20వ తారీఖున మన ఆలయంలో ఘనముగా వివాహం జరిగింది అని తెలియజేస్తున్నాం. మరి మొట్టమొదట దేవుని యొక్క ఆలయంలోకి ప్రవేశించిన విధానం బట్టి వారి శుభం తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. కమల్ మరియు బ్లెస్సీ ఇరుపక్ష కుటుంబాలు ముందుకు వచ్చినట్లయితే సంఘ కాపరి గారు ప్రార్థన చేస్తారు. దయచేసి వారిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాను. కమల్ మరియు బ్లెస్సీ అలాగనే వారి యొక్క తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రదీప్ కుమార్ గారు అలాగనే మేరీ మోయస్ గారు, శ్రీమతి నిర్మల కుమారి గారు సంఘపక్షంగా, మరి మన సంఘ అధ్యక్షులు అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ వారు ముందుకు వచ్చినట్లయితే బొక్కేద వారిని అభినందించి యేసురత్నం గారు అలాగనే జాయింట్ సెక్రటరీస్ ముందుగా మనం చేస్తున్నాను. యేసురత్నం గారు జాయింట్ మెయిన్ ట్రెజరర్ గారు, నాకు భయమేలనా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా.
పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి కమల్ వారి యొక్క తల్లిదండ్రులు ప్రదీప్ కుమార్ గారు సంఘంలో సభ్యులుగా నీ పరిచర్యలో సహకరిస్తూ నాయనా ఈ సంఘ మేలు కొరకు నీ ద్వారా వాడబడుతూ ఉన్న ప్రదీప్ కుమార్ గారి కుటుంబం కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అలాగే బ్లెస్సీ తన యొక్క తల్లి తన యొక్క సహోదరి కొరకు వందనాలు. బిడ్డలు నా తండ్రి ఈ యొక్క యూసీసీ సంఘంలో సభ్యులుగా ఉండి నిన్ను ప్రేమిస్తూ నిన్ను సేవిస్తూ నీ వాక్యానుసారంగా జీవిస్తూ మా సంఘంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచిన విధానం కొరకు వందనాలు. కమల్ని బ్లెస్సీని మీరు ఒకటిగా చేసిన దేవుడవైనందుకు స్తోత్రాలు. ఏక మనస్సుతో బిడ్డల్ని ఆశీర్వదించండి, ఏకాత్మతో మీరు నింపండి, బిడ్డల్ని ఫలింపచేయండి, విస్తరింపచేయండి, వర్ధిల్లింపచేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఆశీర్వాదము బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కంటి పాప వలె కాపాడండి, మీ రెక్కలతో కప్పండి నాయనా. బిడ్డలు నా తండ్రి సంఘానికి ఆశీర్వాదకరంగా నీ నామం మహిమకరముగా ఉండగలుగుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తామన్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. కలిపిన దేవుడవు బహుగా వర్ధిల్లింపచేయమని సంఘ సేవకుడిగా ప్రార్థిస్తున్నాను. సంఘస్థుల యొక్క దీవెన ఉంచండి నాయనా. దేవాది దేవుడు అని మీ దీవెన ఉంచండి. మనుషుల దయలో దేవుని దయలో ఈ చిన్న కుటుంబము బహుగా వర్ధిల్లి నేను మహిమపరచుటకు సహాయము చేయమని యేసు నామములో దీవిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని కానుకగా ఇచ్చినందుకు సంఘ తరపున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగనే కుటుంబపక్షంగా ఆరాధన తర్వాత చిన్న రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందరూ తీసుకొని వెళ్ళాలని వారు మనవి చేస్తున్నారు కనుక సంఘం తరపున వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అనంతరము ప్రభుత్వ సంస్కార బల ఏర్పాటు చేయబడింది కనుక సంఘము సిద్ధపడిన వారు పాల్గొని దేవుని యొక్క దేవుని పొందుకోసం మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే ఆదివారం జరగబోయే కార్యక్రమ వివరాలు తెలుసుకుందామండి. ఉమెన్ సమాజ్ యొక్క ఆరాధనలు ప్రారంభించబడ్డాయి. మరి 4/6/24 అనగా నెలలో మొదటి మంగళవారం కనుక ఉపవాస ప్రార్థన మన యూసీసీ మెయిన్ చర్చ్ నందు జరుగుతుందని మన ఉమెన్స్ కనుక తెలియజేస్తున్నారు కనుక ఉమెన్ సమాజ్ వారు గమనించి 4/6/24 ఉదయకాలము 10:30కి మన మెయిన్ ఆలయంలో ఉపవాస ప్రార్థన ఉంటుందని తెలియజేస్తున్నారు కనుక స్త్రీలందరూ గమనించి ఆ ఆరాధనలో పాల్గొస్తుందిగా మనం చేయించున్నాను. అలాగనే మంగళవారము సాయంకాలము 6 గంటలకు మెయిన్ ఆలయంలో బైబిల్ స్టడీ ఉంటుందని తెలియజేస్తున్నారు మన మెయిన్ చర్చ్ సంఘ అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ గారు. కనుక యూత్ వారికి అలాగనే ఆశ కలిగిన వారు ఆ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. మంగళవారం సాయంకాలము 6 గంటలకు అది ప్రారంభించబడుతుంది కనుక ఆశ కలిగిన వారు అలాగనే యూత్ వారికి ప్రత్యేక వారు ఆహ్వానం తెలియజేస్తారు కనుక యూత్ వారు గమనించి పాల్గొని దేవుని యొక్క దేవుని పొందుకోవస్తుందిగా మనవి చేయుచున్నాను. అలాగనే మరి యథావిధిగా ఉదయం 10 గంటలకు మన యొక్క ఆరాధన ప్రారంభించబడుతుంది. మన వేసవకాలం అయిపోయింది కనుక మరి సేమ్ టైం 10 o'clockకి ఆరాధన ప్రారంభించబడుతుంది కనుక సంఘానికి మనవి సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొంటే మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, మనకి దీవెనలు కలుగుతున్నాయని అలాగనే దేవుడు అనేక విధాలుగా ఆశీర్వదిస్తారని చెప్పి మనకు తెలియజేస్తున్నారు కనుక గమనించి సమయాన్ని పాటించి రావాల్సింది మనం చేస్తూ ఉన్నాను. ఆరాధన తర్వాత మన యొక్క ఆరాధన ప్రభా సంస్కార బల ఏర్పాటు చేసింది కనుక సంఘం సిద్ధపడిన వారు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవస్తుందిగా మనం చేయించున్నాను. అందరికీ నా వందనములు. అందరు లేచి నిలబడితే ముగింపు ప్రార్థన చేసుకుంటాం. అందరూ లేచి నిలబడతాం. గమనించండి, శివ సమాజపు ఉపవాస ప్రార్థన కూడిక శుక్రవారం ఉంటుంది తెలియజేస్తున్నారు కనుక గమనించవలసింది మనం చేస్తూ ఉన్నాను. శుక్రవారం 10 గంటలకి మెయిన్ ఆలయంలోనే. ఓకే అండి. 610వ కీర్తన పాడుకుందాం. ప్రభువా మమ్మును దీవించి
పంపుము నీ కృపణాందించి అభివందనములు చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుతా యుగ యుగములకు నీకగుతా భగతుర ప్రేమించెడు శాస్త్రి తాగబోరుగును చూచెడి రాత్రి మిగుల దయచేయుము దైవా జగదేక కుమారకితి యుగ యుగములకు నీకగుతా యుగ యుగములకు నీకగుతా గుడిలో వినినని వాక్యము గుండెల పదిలము చేయగను గుడి బయటను నాచారములు నడువగా తోడ్పడుము కీర్తి యుగ యుగములకు నీకగుతా యుగ యుగములకు నీకగుతా క్రైస్తవ మైత్రిని సంగములు విస్తరణము చేయగలిము నేస్తవ భావము లోకములు నిరపగదలగను కీర్తి యుగ యుగములకు నీకగుతా యుగ యుగములకు నీకగుతా ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపణాందించి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నైనా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామములో చేరుకుంటే వారి మధ్యలో ఉంటానన్నావు. మేము నీ యొద్దకు వస్తే నువ్వు మా యొద్దకు వస్తానన్నావు. ప్రార్థన ఆలకిస్తానన్నావు. మా స్తుతుల మీద ఆసీనులై ఉంటారని సెలవిచ్చిన మా దేవుడవు నైనా. నీ సన్నిధిలో చేరిన నీ ప్రియబిడ్డలందరినీ మీరు దీవించండి నాయనా. వీరి యొక్క ప్రాణాత్మ దేహములు నా ప్రభువా అన్ని విషయాల్లో వర్ధిల్లుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను నా తండ్రి. ఎవరికి ఏ కష్టాలున్నవో యేసు నామములో ప్రజలందరూ నాయన మారు మనసు పొంది ఆత్మలో ఎదిగి ప్రతి కష్టము నుండి విడుదల పొందడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మంచి ఆరోగ్యవంతులుగా మీరు చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరూ గుప్పిలని విప్పి నీ ద్వారా ఐశ్వర్యవంతులు కాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తామన్నా. అందరూ నీ మహిమకరంగా, సంఘానికి క్షేమకరంగా, సంఘానికి దీవెనకరంగా, వారున్న ప్రాంతాల్లో గొప్ప వెలుగుగా సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అయా చిన్న బిడ్డను దీవించండి, యవన బిడ్డను దీవించండి నాయన. పెద్దలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నా ప్రభువా. మీరు మాకు సంఘానికి ఇచ్చినటువంటి నా తండ్రి అడ్వైజరీ కమిటీ కొరకు వందనాలు నాయన. తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకో, ఆశీర్వదించు, దీవించు. పెద్దల కొరకు ప్రార్థన చేస్తామన్నావు నాయన. ఏలియా గారి కొరకు ప్రార్థిస్తున్నాం, సేవాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, విన్సెంట్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞానప్రకాష్ గారి కొరకు ప్రార్థన చేస్తామన్నా. ఇదిగో నాయన మరి ప్రభాకర్ అన్న గారి కొరకు, అయ్యా మరి ఝాన్సీ గారి కొరకు నాయన, వీరికి ఇచ్చిన కుటుంబం కొరకు అయ్యా నీ సేవ చేస్తున్న ఈ కుటుంబాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తామను తండ్రి. మీరు మాకు ఇచ్చిన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు వందనాలు నాయన. మా ప్రెసిడెంట్ గారి కొరకు వందనాలు, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మా సెక్రటరీ గారి కొరకు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ట్రెజరర్ గారు వారి కుటుంబాన్ని దీవించండి. వైస్ ప్రెసిడెంట్ గారు వారి కుటుంబాన్ని దీవించండి. జాయింట్ సెక్రటరీ గారు వారి కుటుంబాన్ని, నాయన జాయింట్ ట్రెజరర్ గారు వారి కుటుంబాన్ని, డీకన్ బోర్డ్ మెంబర్స్ని దీవించండి. మా స్త్రీల సమాజ కన్వీనర్ను దేవా దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. యూత్ కన్వీనర్ కొరకు ప్రార్థిస్తున్నాం, మీరు
ఆశీర్వదించండి నా ప్రభువా. యవన బిడ్డలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు, వారిని మెరుగ్గాను బలపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా సంఘంలో ఇంకా ఎంతోమంది యవన బిడ్డలు ఉన్నారు, వారందరినీ మీరు ఆకర్షించుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మా సంఘం అంతా కూడా నలుదిక్కుల నుండి అనేక మందిని ఆత్మ ద్వారా మీ దేవదూతల ద్వారా అనేక మంది దేవా ఇక్కడికి తీసుకుని రాబడుదురు గాక. సంఘములో దేవా మొత్తం నిండి దేవా అందరూ ఆరాధించుదురు గాక. ఇక్కడ అనేక అద్భుతాలు జరుగును గాక, స్వస్థతలు జరుగును గాక, విడుదల జరుగును గాక, యేసు నామము మహిమపరచబడును గాక. సమస్త మహిమ నీకే కలుగును గాక. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారాన్ని నేడు మాకు దయచేయి, మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మ శోధనను తేగాకీళ్ళు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికీ తోడయుండును కాక. ఆమేన్. తండ్రి కుమార